అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఓం డివైన్ నైన్. మన తెలుగు నేల మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ స్వయంగా మట్టితో రూపుదిద్దుకొని వందల సంవత్సరాలుగా చెక్కు చెదరని తేజస్సుతో వెలుగొందుతున్న దైవం ఒక్క కొమురవెల్లిలోనే మనకు కనిపిస్తారు. ఈ రోజు మనం సిద్దిపేట జిల్లాలో వెలిసిన ఆ ఇలవేల్పు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుందాం. మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. చుట్టూ కనిపిస్తున్న ఈ భక్తజన సందోహం, గాలిలో ఎగురుతున్న పసుపు, వినిపిస్తున్న డప్పుల మోత చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ భక్తి ఏ స్థాయిలో ఉంటుందో. రండి లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుందాం. అలానే ఈ క్షేత్రం యొక్క విశిష్టతను పూర్తిగా తెలుసుకుందాం. ఇదే కొమురవెల్లి మల్లన్న స్వామి వారి ప్రధాన ఆలయ ముఖద్వారం. దీనిని రాజగోపురం అని పిలుస్తారు. మీరు చూస్తున్న ఈ గోపురం రంగురంగుల శిల్పకళతో ఎంతో అద్భుతంగా ఉందో గమనించండి. దూరం నుంచే ఈ గోపుర దర్శనం చూస్తుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనం ఆలయం వైపు అడుగులు వేస్తుంటే మనకు ముందుగా స్వాగతం పలికేది బండారు. ఇక్కడ పసుపుని బండారు అని పిలుస్తారు. మల్లన్న భక్తులకు ఇదే ప్రసాదం, ఇదే రక్ష. వచ్చే ప్రతి భక్తుడి నుదుటిన ఈ బండారును ధరించి స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకు ఒకవైపు కోనేరు కనిపిస్తుంది. దీనిని పవిత్రమైన గంగా తీర్థంగా భావిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి సూచిగా స్వామి దర్శనానికి వెళ్తారు. ఈ నీటిని తల మీద చల్లుకుంటే చాలు, మనసు ప్రశాంతంగా మారుతుందని అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సాంప్రదాయ వాయిద్యాల చప్పులు వినిపిస్తున్నాయి. ఇది సాధారణ సంగీతం కాదు, ఇది ఒగ్గు కథ. మల్లన్న స్వామి వారి చరిత్రను, ఆయన మహిమలను పాఠాల రూపంలో, కథల రూపంలో చెప్పే అద్భుతమైన జానపద కళారూపం ఇది. యాదవ మరియు కూర్మ సామాజిక వర్గాల వారు వంశపారంపరంగా ఈ స్వామిని కొలుస్తూ వస్తున్నారు. ఆలయ ఆవరణలో రంగురంగుల ముగ్గులు కనిపిస్తున్నాయి కదా, వీటిని పట్నాలు అంటారు. పసుపు, కుంకుమ, ధాన్యం పొడితో వేసే ఈ పట్నాలు మల్లన్న పూజలో చాలా ముఖ్యమైనవి. కొత్త కోడళ్లు, పెళ్లి కాని వారు, సంతానం కోరుకునేవారు ఇలా మొక్కుబడి పట్నాలు వేయించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ పట్నం మధ్యలో స్వామిని ఆవాహన చేసి డప్పుల మోతతో, శివసత్తుల పూనకాలతో జరిగే ఈ తంతు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామియే నమః. నా పేరు మక్కపల్లి మల్లేశం యాదవ్, ఒగ్గు పూజారిని, కొమురవెల్లి దేవస్థాన ఆస్థాన ఒగ్గు పూజారిని. మరియు ఈ యొక్క మల్లికార్జున స్వామి చరిత్ర ఎలా ఉన్నదంటే, పూర్వము 11వ శతాబ్దంలో మల్లికార్జున స్వామి కొమురవెల్లిలో వెలిసినట్టుగా మా పూర్వీకులు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఆ స్వామివారు శ్రీశైలం నుండి బయలుదేరి మరి ఇప్పుడున్న ఐలవోని అటువంటి స్థలం లోపలికి చేరవచ్చి అక్కడ మర్దనాసూరుడు అనే రాక్షసుని సంహరించి ఐలవోనిలో వెలిసినట్టుగా, అక్కడ నుండి కొమురవెల్లి క్షేత్రం చేరవచ్చినట్టుగా, ఆ కొమురవెల్లి క్షేత్రంలో గొల్ల కొమరయ్య అనగా కొమరయ్య అనే యాదవుడు ఈ యొక్క స్వామివారిని గుర్తించి స్వామివారికి పాలు పోయడం జరిగినది. స్వామివారు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపము అనగా ఆ ఐలయ్యకు అగుపడ్డాడు. ఆ తర్వాత ఆ యొక్క మరి కొమరయ్య అనే అటువంటి వ్యక్తి ఇక్కడ కొమురవెల్లి క్షేత్రంలో ఆ గొల్ల కొమరయ్య అనేటువంటి వ్యక్తికి అగుపడడంతో ఈయన రూపాన్ని కూడా పుట్టమట్టితోని తీర్చిదిద్దడం జరిగినది 11వ శతాబ్దంలో. అదేవిధంగా ఇక్కడ నుండి స్వామివారు లోక కళ్యాణం కొరకని సౌదీ అరేబియా మక్కా అనే ప్రదేశం పోయి హల్దీ అనే బండారును తీసుకొని వచ్చి లోక కళ్యాణము, ఆ యొక్క పంచముగ్గుల పటం, పంచభూతాల సాక్షిగా పంచముగ్గులు అనగా పసుపు, తెల్లబిండి, సున్నము, చంద్రము, సున్నము పసుపు కలిపితే చంద్రమవుతుంది. అదేవిధంగా తంగడాకుల పచ్చ, అదేవిధంగా మరి కుంకుమతో 5 రకముల పిండిలతో ఇక్కడ పంచముగ్గుల పటం అనేది వేయడం జరుగుతున్నది. ఇక్కడ వెలిసినటువంటి స్వామివారు ఇక్కడ ద్వారకా నగరములో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏలినటువంటి ద్వారకలో కనక రేపెల్లె అనేటువంటి వాడ ఉన్నది. ఆ కనక రేపెల్లె వాడ నుండి అమ్మవారు గొల్ల కేతమ్మను అనగా మరి సవలచ్చ యాదవల్ల 1,000 గొల్లల్లా అలమందు తిలమందు యవశతోని బాంధవులల్లా 7 ఏళ్లుగా వారి ఇళ్లల్లో మెదిలి అమ్మవారి కేతమ్మను అక్కడ పెళ్ళాడుకొని కొమురవెల్లికి క్షేత్రానికి తీసుకొని రావడం జరిగినది ఆ యొక్క కనకరేపల్ల నగరం నుండి. అదే విధముగా కంచివేరి నగరం మా పూర్వీకులు ఒగ్గు కథలో చెప్పినటువంటి భాగము. కంచివేరి నగరం అంటే ఈ రోజున కరాచీ అనేది పాకిస్తాన్లో ఉన్నది.
ఆ కరాచీ నుండి అనగా అమ్మవారు మేడలాదేవిని మరి ఆమెను తీసుకొని వచ్చి ఈ కుమరవెల్లి క్షేత్రంలో పంచముగ్గుల మీద పటము వేసుకుంటుండు లోక కళ్యాణం జరుగుతున్నది. పటము అనగా ఆ యొక్క మొదలు ముత్యములతో పోలు పోస్తురు దేవతల కానాడు. ఇప్పుడు బియ్యముతో పోలు పోసి ఆ పోలు మీద కుడుక గౌరమ్మను పెట్టి దాని మీద లగ్నం పోలు అని చేసి ఆ విధంగానే ఈ పంచముగ్గుల అనగా పిండితో పంచముగ్గుల పటము వేసి కుడుక గౌరమ్మను పెట్టి మా యొక్క ఒగ్గు పూజారులు పూజించి ఆ యొక్క స్వామివారికి కళ్యాణం చేసి అనగా లగ్నం చేసి స్వామివారిని స్తోత్రించడం జరుగుతున్నది. ఈ యొక్క క్షేత్రములో మరి పాలు పట్టియడం అనేది ఒక కార్యక్రమం ఉంటుంది, పూర్వీకులు చెప్పినది. మరి కొట్నం పెట్టుడు అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి గంగ తెప్ప ఈడవడం అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం పైన కొండ మీద సుదిమాను గుండు దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కూడా పూజలు అందుకుంటున్నది. అక్కడ కూడా పంచముఖుల పట్టణాలు పడుతుంటవి. అక్కడ పోచమ్మ వారు ఉన్నది, ఆమెకు కూడా పట్టణాలు పడుతుంటవి. ఇది గంగరేణి చెట్టు. ఈ గంగరేణి చెట్టు ఎవరికన్నా అనారోగ్యంగా ఉండి స్వామివారిని నిష్ఠతో మంచి భక్తి శ్రద్ధలతో వేడుకున్నట్టు ఉంటే గంగరేగు ఒక ఆకు సప్పరించి వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్టు ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కూడా ఆరోగ్యంగా అవుతున్నారు. ఆరోగ్యంగా కాగానే వారు వచ్చి బంతిపూల దండలు వేసి మరి పటములు వేసి ఇక్కడ మొక్కులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా కొడుకులు బిడ్డలు కాని వాళ్ళు ఇక్కడ కోడెల స్తంభం ఉన్నది. ఆ కోడెల స్తంభానికి కోడెని కట్టివేసి వారి యొక్క కొడుకు కావాలి బిడ్డ కావాలని కోరుకుంటే వారి కోరికలు నెరవేరంగానే వారు వచ్చి కోడెని కట్టేయడము మరి యొక్క వారి తొట్లు కట్టడము ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మరి 160 మంది ఒగ్గు పూజారులు ప్రస్తుతము, మరి ఇంకా 250 మంది మా యొక్క పిల్లలు కూడా ఇక్కడ సుమారుగా 400 పైచిల్కు మంది కూడా ఇక్కడ ఒగ్గు పూజారులుగా పనిచేస్తున్నారు. దినదిన అభివృద్ధితోని ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం క్యూ లైన్ల ద్వారా గర్భగుడి వైపు వెళ్తున్నాం. సాధారణ రోజుల్లోనే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆదివారం బుధవారం వచ్చిందంటే లేదా జాతర సమయం అయితే కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు ఉంటాయి. కానీ ఎంతసేపు వేచి ఉన్నా ఒక్కసారి ఆ మల్లనను చూస్తే ఆ అలసట అంతా మాయమైపోతుంది. మీరు చుట్టూ చూస్తే చాలా మంది భక్తులు బోనాలతో కనిపిస్తున్నారు. తల మీద గండ దీపం పెట్టుకొని నైవేద్యంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి వెళ్తున్నారు. ఓం నమ శివాయ అని కొందరు, మల్లన్న మల్లన్న, మైలారు మల్లన్న అని మరికొందరు చేసి నామస్మరణతో ఈ క్యూ కాంప్లెక్స్ అంతా మారుమోగిపోతుంది. మనం ఇప్పుడు గర్భాలయం లోపలికి చేరుకున్నాం. ఎదురుగా కనిపిస్తున్న ఆ దివ్యమంగళ రూపమే శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి. చూడండి స్వామివారి రూపం ఎంత గంభీరంగా ఎంత శక్తివంతంగా ఉందో. సాధారణంగా శివాలయాల్లో మనకి శివలింగం కనిపిస్తుంది, కానీ ఇక్కడ స్వామివారు నిలవత్తు విగ్రహం రూపంలో దర్శనమిస్తారు. అది కూడా రాతి విగ్రహం కాదు, ఇది మట్టి విగ్రహం. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టమట్టితో చేసిన ఈ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా దైవ మహిమే. స్వామివారి కోర మీసాలు, ఆ పెద్ద కళ్ళు, చేతిలో ఖడ్గం, టివిగా నిలబడిన ఆ తీరు చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే వీరశైవ రూపంలో మన ముందు నిలబడినట్లు అనిపిస్తుంది. మట్టితో చేసిన విగ్రహం కాబట్టి ఇక్కడ స్వామివారికి అభిషేకం జరగదు, కేవలం అలంకరణ మాత్రమే చేస్తారు. ఎంతో అద్భుతమైన కిరీటాలతో ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు. శ్రీ గురుభ్యో నమః. పంచానన తనోద్బోధాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూక్త కృతం వందే పంచాచార్యాన్ జగద్గురు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది సిద్దిపేట జిల్లాలో వెళ్ళినటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయం, పెద్ద దేవాలయం. ఇది కొండపై ఉన్నటువంటి దేవాలయం. శ్రీ మల్లికార్జున స్వామి, కేతమ్మ, మేడలాదేవి అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామివారితో ఇక్కడ కొండపైనటువంటి స్వామివారు వెలిసినాడు. 800 సంవత్సరాల క్రితము స్వామివారి కొండ గుహలో వెలిసినట్టుగా కొన్ని ఆధారాల వల్ల పుట్ట మట్టితో తయారు చేయబడ్డటువంటి లింగం. మనం ఇక్కడ ఫస్ట్ పుట్ట వెలిసింది. పుట్ట వెలిసిన తర్వాత దానిపైన లింగం వెలిసింది. లింగం వెలిసిన కొంత మునీశ్వరులు తప చేస్తున్న స్థలంలో ఆ అభిషేకం చేస్తున్న సమయంలో ఆ పుట్ట పెరుగుతూ పోతుంటే ఆ పుట్టతో తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసిన విగ్రహం, మృణ్మయంతో తయారు చేసినటువంటిది మల్లికార్జున స్వామి అమ్మవార్ల విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి 3 నెలల జాతర ఉంటుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉంటుంది అన్నమాట. సంక్రాంతి నుంచి 10 వారాలు 11 వారాలు వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ స్వామివారి ముందు గంగరేణి చెట్టు ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటున్నాయి. ఇక్కడ గంగరేణి చెట్టుతో పాటు ఇక్కడ కోడెల స్తంభం ఉంటుంది. ఇక్కడ
కొన్ని ఒళ్ళు బండ ఉంటుంది. ఒళ్ళు బండ మనం మొక్కుకున్నట్టయితే కొడుకులు కావాలని కానీ బిడ్డగా సంతానం గురించి కోరుకున్నట్టంటే ఈ ఒళ్ళు బండకు పదం వెళ్ళినట్టుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. గంగరేం చెట్టు కనుక ఆకు కనుక తిన్నట్టుంటే ఆకు స్వామివారి చేతిలో బండారు ఉంటుంది. బండారు స్వామివారి చేతిలో ఉంటుంది. ఆ యొక్క బండారును ఆ యొక్క ఆకుతో కలిపి మనం 40 రోజులు కనుక తీసుకున్నట్టయితే అనుకున్న కోరికలు తీరుస్తూ స్వామివారికి అభిష్టం చేరబెడుతుంటుంది. స్వామివారికి ఇక్కడ బండ్లసం ఉంటుంది. ఇక్కడ ఇది రాతి గిరలు అని ఉంటుంది. ఎందుకంటే స్వామివారు రాతి గిరల బండి పైన వచ్చి ఇక్కడ అధిష్ఠించట్టు కొన్ని ఆధారాలు వాళ్ళు చెప్తుంటారు. స్వామివారి కొండపైన ఎల్లమ్మ పోచమ్మ అని ఉంటుంది. స్వామివారి అక్క అయినటువంటి ఎల్లమ్మ కొండపైన ఉంటుంది. అమ్మవారికి ఓడి బియ్యము కళ్ళు శాఖ అవి మరి బట్టి పోస్తుంటారు. ఇక్కడ పోచమ్మ కూడా అమ్మవారు ఉంటుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాతర ఒక వారంకి వచ్చే 1,00,000 మందికి జనం వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మాండం 3 నెలల జాతర బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. స్వామివారికి అన్ని విధాల ఇస్తుంటుంది. ఈ యొక్క దేవాలయానికి అధికారులు అన్ని విధాల వచ్చే పబ్లిక్ అందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంటారు. శుభం పోయేది. స్వామివారికి ఇరువైపులా 2 అమ్మవార్లు ఉన్నారు. ఒకరు గొల్ల కేతమ్మ, మరొకరు బలిజ మేడాలమ్మ. వీరిద్దరిని వివాహం చేసుకున్న మల్లన్న కుల మతాలకు అతీతంగా అందరి దేవుడుగా పూజలు అందుకుంటున్నారు. భక్తులు తమ కష్టాలను స్వామివారి కళ్ళలోకి చూసి చెప్పుకుంటారు. ఆయన ఆ కళ్ళతోనే మనల్ని ఆశీర్వదిస్తారని, కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారని ప్రగాఢ నమ్మకం. గర్భగుడిలో పూజారులు భక్తులకు షఠారి ఇచ్చి బండారును ప్రసాదంగా ఇస్తారు. ఆ బండారును నుదుటిన పెట్టుకుంటే సకల రోగాలు నయమవుతాయని, గ్రహ దోషాలు తొలగిపోతాయని అంటారు. దర్శనం పూర్తి చేసుకొని బయటకు రాగానే ఆలయ ప్రాంగణంలో మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ రేణుకెల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకుంటారు. అలానే వీరభద్రస్వామి, గణపతి ఆలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రధాన ఆలయానికి కాస్త దూరంలో కొండ మీద కూడా మల్లన్న స్వామి వెలిశారు. అక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. చాలా మంది భక్తులు ఈ ప్రధాన ఆలయంతో పాటు కొండ మీద ఉన్న గుడిని కూడా దర్శించుకుంటారు. ఆ కొండపై నుండి చూస్తే ఈ ప్రాంతం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో కనిపిస్తుంది. ఈ ఆలయంలో జరిగే పెద్ద పట్నం కార్యక్రమం చాలా విశేషమైనది. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత వచ్చే జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో అగ్నిగుండాలు తొక్కడం అని కార్యక్రమం జరుగుతుంది. భక్తి భావంతో నిప్పుల మీద నడవటం ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం. అలానే ఇక్కడ జరిగే కళ్యాణోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. కేతమ్మ, మేడాలమ్మతో స్వామివారి కళ్యాణం చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఆ సమయంలో ఈ ఆలయం అంతా ఒక పెళ్లిళ్లులా మారిపోతుంది. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. అలానే తలనీళ్లను సమర్పించడానికి ప్రత్యేకమైన కళ్యాణ కట్ట, ఉండడానికి గదుల సదుపాయం కూడా దేవస్థానం వారు కలిగించారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారికి ఇష్టమైన బెల్లం, బోనం సమర్పించడం మర్చిపోకండి. కొమరవెల్లి మల్లన్న అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిలో పల్లె ప్రజల జీవన విధానంలో భాగమైన ఒక శక్తి. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా ఇచ్చే ఒక తోడు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఒక్కసారి మల్లన్న అని తలుచుకోండి. ఆ స్వామి కరుణ మీ వైపే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడికి వస్తే కలిగే మానసిక ప్రశాంతత, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో చెప్పలేం, ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే. ఈ వీడియో ద్వారా మీకు కొమరవెల్లి మల్లన్న దర్శనం కొంతైనా లభించిందని భావిస్తున్నా. ఈ పవిత్ర క్షేత్రం గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలు కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీరు కనుక ఇంకా మన ఓం డివైన్ నైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. దానివల్ల మేము చేసే ప్రతి దైవ దర్శనం వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరొక అద్భుతమైన దివ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై మల్లన్న.